నెక్స్ట్ బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ చిచ్చు, పట్టభద్రుల అభ్యర్థి ఎంపికపై గులాబీ పార్టీ నాయకుల గుర్రు. సో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఎవరు? రాకేష్ రెడ్డి గారు. ఎవరు? వరంగల్ జిల్లాకు చెందిన రాకేష్ రెడ్డి. ఆయన గతంలో బీజేపీలో ఉండే, ఎలక్షన్స్కి ముందు ఆయన వరంగల్ వెస్ట్ టికెట్ రాలేదని బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. సో ఆయనకి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్తోనే టికెట్ వచ్చింది. ఆయన వర్గం నాయకుడు ఆయన అని బీఆర్ఎస్ నాయకులు గుర్రుగా ఉన్నారట. పల్లా వర్గం నేతకు టికెట్ పట్ల అసంతృప్తి, కొత్తగా చేరిన వ్యక్తికి ఎలా ఇస్తారని గుస్సా, కేటీఆర్తో భేటీకి పలువురు గైర్హాజరు, ఉప ఎన్నికపైన ప్రభావం చూపుతుందన్న ఆందోళన. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బీఆర్ఎస్లో చిచ్చుపెట్టింది. తమను సంప్రదించకుండా ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించి గెలిపించుకు రండి అంటే ఎలా కుదురుతుందంటూ అధిష్టానం పైన గులాబీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు, అన్ని ఎలక్షన్లప్పుడు ఇదే కదా మీ పార్టీలో జరిగింది. అయినా కూడా మీరు పాఠం నేర్చుకోలే. ఇప్పుడు ఏం చెప్పకుండా మేము చెప్పింది నడుస్తుంది, మేము చెప్పింది ఫాలో కావాలి, మేము బాసులం అనే దిశగా మీరు ఆలోచిస్తేనే కదా కింది స్థాయిలో ఉన్న మీ నాయకులు, క్యాడర్, మిగతా వాళ్ళంతా పనిచేయకపోయింది. చిన్న బాస్ కేటీఆర్ నిర్వహించిన సమావేశాన్ని పలువురు నేతలు బహిష్కరించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 27వ తేదీన జరగబోతున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఉప ఎన్నికకు అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఏనుగుల రాకేష్ రెడ్డిని అధిష్టానం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే రాకేష్ రెడ్డికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరుడిగా పేరున్నది. దీంతో గులాబీ నేతలు కొందరు పల్లా పెత్తనం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అసంతృప్తుల కారణంగా 4 సార్లు గెలిచిన ఎమ్మెల్సీ స్థానంలో బీఆర్ఎస్ ఎదురీదుతోందనే చర్చ జరుగుతోంది. అంటే వరుసగా 4వసారి బీఆర్ఎస్ గెలిచిందనమాట. వాస్తవానికి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గులాబీ పార్టీకి అగ్ని పరీక్షగా మారింది. శాసన మండలి పునరుద్ధరణ తర్వాత వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 2007, 2009లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా కపిలవాయి దిలీప్ కుమార్ వరుసగా 2 సార్లు విజయం సాధించారు. అనంతరం 2015, 2021లో వరుసగా 2 సార్లు పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచారు. ఇలా 2007 నుంచి 2021 వరకు 4 పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో గులాబీ పార్టీ విజయం సొంతం చేసుకుంది. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పాటుగా ప్రస్తుతం కీలక నేతలు పార్టీని వీడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బీఆర్ఎస్ ప్రతిష్టకు పరీక్షగా మారింది. దీంతో ఈ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు గులాబీ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తున్నది. మీరు ఎంత కసరత్తు చేసినా, ఏం చేసినా ఎలక్షన్లో గెలవడం అన్నది అసాధ్యము. ఎందుకంటే మేజర్గా యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు ఈ అంశంలోనే మీరు టోటల్గా ఫెయిల్ అయిపోవడం వల్లనే మీరు ఓడిపోవడం జరిగింది. సరే, ఇప్పుడున్న గవర్నమెంట్ ఉద్యోగాలు అన్నారు కదా, మరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు కదా, అట్లా ఇట్లా అన్నా వీళ్ళు వచ్చి ఒక 5 నెలల సమయం అవుతున్నది. కొంత వ్యతిరేకతను మూటగట్టుకున్నా, కొంత ఇబ్బంది కలిగిన జీవో 46 కానీ ఇట్లాంటి కొన్ని గురుకుల పోస్టింగ్లు ఇట్లాంటి వాటిలో కొంత అటు ఇటుగా ఉన్నా పెద్దగా దాన్ని గత 10 సంవత్సరాల విధ్వంసంతో మనం సరిపోల్చలేం. సో ఇప్పుడు మొన్ననే వచ్చినారు, జరుగుతున్నది, ప్రకటిస్తామంటున్నారు, చేస్తామంటున్నారు. అండ్ దట్టు ఇక్కడ ఉద్యోగులు వాళ్ళకి ఫస్ట్ వీక్లోనే శాలరీస్ వస్తూ ఉన్నాయి. 1వ తారీఖే జీతాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దీంతో వాళ్ళకే ఇబ్బంది లేదు, వాళ్ళు గవర్నమెంట్కి యాంటీగా వెళ్ళడానికి కూడా అవకాశం ఉండకపోవచ్చు. సో కాబట్టి మీకు ఓటేసేది ఎవరు? నిరుద్యోగులు వేస్తారా, ఉద్యోగులు వేస్తారా? మీకు పడే ఓట్లు ఎవరన్నా పట్టభద్రులుగా ఉన్న వాళ్ళు, మీ పార్టీకి హార్డ్ కోర్గా పనిచేసే నాయకులు ఎవరైనా ఉంటే పార్టీ మీద ప్రేమతో మీకు ఓటేయచ్చు తప్ప మిగతా వర్గాల ఓట్లు మీకు పడడానికి అవకాశం లేదు. మీరు ఏదో ప్లేస్లో అట్టడుగుని ఉంటారు. మీరు దాంట్లో ఏం డౌట్ లేదు. అసలు మిమ్మల్ని ఆల్టర్నేట్గా చూసే పరిస్థితి లేదు. ఆల్టర్నేట్ కావాలనుకుంటే వేరే పార్టీలు ఉన్నాయి, ఇండిపెండెంట్లు కూడా పోటీ చేస్తున్నారు. పల్లా పెత్తనంపై గులాబీ గుస్సా. జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక జరుగుతుండగా ఈ సీటుపై కన్నేసిన పలువురు బీఆర్ఎస్ నేతలు గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. వరంగల్కు చెందిన వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేయు జాక్ నేత వాసుదేవరెడ్డితో పాటు మాజీ చైర్మన్ సుందర్ రాజ్, నల్గొండ జిల్లాకు చెందిన గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్, చెరుకు సుధాకర్ కూడా టికెట్ ఆశించారు. అయితే అధినేత కేసీఆర్ మాత్రం అనూహ్యంగా రాకేష్ రెడ్డి పేరును ఖరారు చేశారు. ఇప్పుడు చెరుకు సుధాకర్ గారు ఆయన లాస్ట్ టైం కూడా కంటెస్ట్ చేశారు. మరి అట్లాంటి వాళ్ళకైనా ఇవ్వాల్సి ఉండే అన్నది వాళ్ళ ఇది. దీంతో వరంగల్, నల్గొండ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉద్యమ సమయం నుంచి పనిచేస్తున్న తమను కనీసం సంప్రదించకుండా టికెట్ ఖరారు చేయడం ఏంటని గులాబీ నేతలు గుర్రుగా ఉన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు తాము సూచించిన వ్యక్తికి టికెట్ ఇవ్వలేదంటూ వాపోతున్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడుకున్నాం, పల్లా కారణంగానే తమకు అధిష్టానం వద్ద ప్రాధాన్యత తగ్గుతోందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పల్లా రాజేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు చేరడం వల్లనే కదా మొత్తం పార్టీ అంత సర్వనాశనమైంది. ఈ ఉప ఎన్నికలో సమన్వయం పైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 15వ తేదీన అంటే మొన్న
తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశానికి పలువురు నేతలు దూరంగా ఉన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లితో పాటు ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, బస్వరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వరరావు, మర్రి యాదవరెడ్డి తదితరులు ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. వారంతా పలు వ్యక్తిగత కారణాలు చెప్పినా అభ్యర్థి ఎంపిక పట్ల అసంతృప్తితోనే దూరంగా ఉన్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి అధిష్టానంలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికపైన వీటి ప్రభావం పడే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. సో ఇట్లా ఎమ్మెల్సీ ఎలక్షన్ వాళ్ళు ఇప్పుడు అంతా ఎంత చిచ్చు ఉన్నా చిచ్చు లేకపోయినా అందరూ కలిసి పనిచేసినా బీఆర్ఎస్ గెలవడానికి ఛాన్స్ లేనే లేదు అసలు.